2 సీట్లు కౌన్సిలర్ నగ్గారు. ఓటింగ్ మంచి పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా అంతకన్నా ఏంటండి, జనసేన ఇప్పుడు తెలంగాణలో లేదు, పెట్టొద్దు అంటానికి లేదు కదా. లేకపోతే అక్కడ ఓటింగ్ రాదు కదా. అక్కడ బంగారు లాంటి ఓటింగ్ వచ్చింది. అక్కడ కౌన్సిలర్లు పోటీ చేశారు. ఆయన జనసేన పార్టీ అక్కడ పెట్టడం కరెక్ట్ అంటారా? అంటే మీటింగ్ కూడా పెట్టనివ్వలేదు కదా, రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా. దాని గురించి కావాలని టార్గెట్ చేస్తున్నారంటారా, లేకపోతే నార్మల్ గా రిజెక్ట్ చేశారంటారా? మామూలు రీసెర్చ్ అండి, అదేమి దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదండి. మనం అంతా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అంత చిన్నగా ఏమి వదిలేడు, దేన్ని కూడా తను చిన్నగా వదిలేడు. ఆయన మనసులో ఉంటది. అందుకని మనం ఏమి ఇదిపడక్కర్లేదు. తెలంగాణలో ఇంకా డెవలప్ చేస్తాడు కానీ వదిలేడండి పార్టీ. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందండి? నెక్స్ట్ ఏమో కూటమే ఉండాలండి. అంటే ముగ్గురు కలిసి రావాలంటారు. ముగ్గురు కలిసి రావాలండి, కూటమి ఉండాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ సీఎం చంద్రబాబు నాయుడు. సో అగైన్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇంకెవరైనా వస్తే బాగుంటుంది అంటారా? చంద్రబాబు నాయుడు వస్తే పవన్ కళ్యాణ్ వస్తుంది అన్నది కదండి. కూటమిలో ముగ్గురు ఎవరు అనుకుంటే వాళ్ళే ఎక్కాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే పవన్ కళ్యాణే, చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు. అంతేగాని కూటమి అయ్యాక నేనే కావాలి సీఎం, నువ్వు కింద ఉండాలి, నేను పైన ఉండాలన్నది ఉండదండి. ముగ్గురు కూటమిలో ఎవరు అనుకుంటే ఇంకా వాళ్ళే కూటమి అంటే కూటమే అండి. అంతేగాని కూటమి